గోదావరి సాక్షిగా రాజమహేంద్రవరంలో ఉద్యమాల వాయిస్ పేరుతో స్థానిక జేఎస్ రోడ్లో ఉన్న చేరుకూరి గార్డెన్స్లో అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో చైర్మన్ గుబ్బల రాంబాబు, కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు పర్యవేక్షణలో అంబేద్కర్ ఆశయ సాధనపై చర్చాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ విక్టర్ ప్రసాద్, మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రాజకీయ పార్టీలు, మాల సంఘాలు, జేఏసీ నాయకులు హాజరయ్యారు. ప్రధాన వక్తలు మాట్లాడుతూ మాలల్లో ఐక్యత లోపించడం వల్లనే ఏదో ఒక రాజకీయ పార్టీని నమ్ముకొని వారికి ఓట్లేసి ఏమీ సాధించుకోలేక మోసపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. మిగిలిన సామాజిక వర్గాల రాజకీయాల పార్టీలను డిమాండ్ చేసి మాలల వాటాను సాధించుకోవటంలో విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలను గ్రహించి ఐక్యంగా ముందుకు సాగాలని, నాయకత్వాన్ని బలపరుచుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు దాసి వెంకట్రావు, బర్రె కొండబాబు, కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి రాజేంద్ర ప్రసాద్, జీవి సుందర్, జీవి శ్రీరాజ్, అమ్మర్రి బాబ్జీ, కొల్లి వినయ్, కస్సె రాజేష్, డాక్టర్ వెంకటరమణ, పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన రాజమండ్రి పట్టణంలో ఉద్యమాల వాయిస్ అనే పేరుతోటి అంబేద్కర్ వాదులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయి నాయకులు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న మల్లెల వెంకట్రావు గారు, మరి ఎస్సీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర కమిషన్ చైర్మన్గా పనిచేసిన విక్టర్ ప్రసాద్ గారు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు, అలాగే ఇక్కడ పెద్దలు గుబ్బల రాంబాబు గారు, అలాగే అజ్జరపు వాసు గారు వారు నిర్వహిస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఒక దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులే. సో దళిత జాతి, బేసిక్గా దళిత జాతి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాం, ఎందుకు అట్రాసిటీస్ జరుగుతున్నాయి, వాటినన్నిటినీ అధిగమించి అధికారం చేపట్టే విధంగా ఏ రకంగా ముందుకు పోవాలి అని ఒక అంతర్మథనం చేసేదానికి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, పార్టీ కొండవాళ్ళన్నీ బయట పెట్టేసి కేవలం నీలి కొండవ వేసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇది సామాజిక న్యాయం కోసం, అందరి కోసం జరుగుతున్నటువంటి సమావేశం. థ్యాంక్ యూ. రాజమండ్రి పట్టణంలో ఒక చారిత్రాత్మకమైన ఉద్యమం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది మా రాంబాబు గారు, అజ్జరపు వాసు గారు ఆధ్వర్యంలో కొంతమంది పెద్దలు సహకారంతో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ డీజీపీ గారు సునీల్ కుమార్ గారు, మల్లెల వెంకట్రావు గారు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో అనేక మంది ఉద్యమకారులు, మాల ఉద్యమకారులు భవిష్యత్తులో రాజ్యాధికారం చేపట్టాలంటే ఏం చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వాలు కేవలం మాలల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ హక్కులు కాలరాసే విధానానికి ఏ విధంగా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మీ మిత్రులందరికీ నేను చెప్పేది అంటే, ఇక్కడ మన శాసనసభలో వైస్ చైర్మన్ రఘురామరాజు మా కులానికి చెందినటువంటి ఒక డీజీపీ స్థాయి వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఈ వేదిక మీద నుండి. ఇకనైనా ఆయన అవాకులు చవాకులు మాట్లాడటం మానుకోవాలి, లేకపోతే నీకు రాజకీయ సమాధి కడతామని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తాం.